I be Vishnu Mohan Reddy, lecturer in botany, Government Degree College, Co-Education, Vanaparthi. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఆల్గే యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి మనం చదువుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మనం వెజిటేటివ్ క్యారెక్టర్స్, శాఖీయ లక్షణాలు, శైవలాల యొక్క శాఖీయ లక్షణాల గురించి మనం చదవడం జరిగింది. ఈరోజు రిప్రొడక్షన్, శైవలాల్లో ఉండేటువంటి రిప్రొడక్షన్ ఇన్ ఆల్గే లో వెజిటేటివ్ రిప్రొడక్షన్ అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. రీప్రొడక్షన్, పునరుత్పత్తి. ప్రత్యుత్పత్తి మీన్స్ పునరుత్పత్తి. ప్రతి జీవి కూడా తనను పోలినటువంటి ఇంకొక జీవిని ఉత్పత్తి చేయాలనేటువంటిది చేస్తాయి. దాన్నే ప్రత్యుత్పత్తి అని పిలుస్తాం. సాధారణంగా మొక్కలు కానీ జంతువులు కానీ ఏవైనా కూడా ప్రత్యుత్పత్తిని జరపడం ద్వారా తమను పోలినటువంటి కొత్త వాటిని ఉత్పత్తి చేయడం ఏదైతే ఉందో దాన్నే ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్గా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. జనరల్గా మొక్కల్లో 3 రకాల ప్రత్యుత్పత్తులు ఉంటాయి. వెజిటేటివ్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్. వెజిటేటివ్ రిప్రొడక్షన్ శాఖీయ ప్రత్యుత్పత్తి, అసెక్సువల్ రిప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి, సెక్సువల్ రిప్రొడక్షన్ లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు మనకు వృక్షరాజ్యంలో కనిపిస్తాయి. ఒకసారి వీటి గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, వెజిటేటివ్ రిప్రొడక్షన్ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే మొక్క యొక్క దేహము నుండి, అంటే ఎటువంటి ఆర్గాన్స్ కాకుండా, ఎటువంటి అంటే సిద్ధ బీజాలు అంటే స్పోర్స్ కానీ గ్యామెట్స్ కానీ వీటితోటి ప్రమేయం లేకుండా మొక్క యొక్క దేహము నుండే నేరుగా అటువంటి ఇంకొక కొత్త మొక్క ఏర్పడేటటువంటి విధానాన్ని ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తి, వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటాం. వెజిటేటివ్ రిప్రొడక్షన్ శాఖీయ ప్రత్యుత్పత్తి. జనరల్గా ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి అల్పస్థాయి మొక్కల్లో ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మనకు ఈ శైవలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది, శిలీంధ్రాల లోపల, తర్వాత అంటే అటువంటి వాటి లోపల ఎక్కువగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది అసెక్సువల్ రిప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి, సెక్సువల్ అంటే లైంగిక అవయవాలతో సంబంధం లేకుండా, లైంగిక బీజాలతో అంటే గ్యామెట్స్ సంయోగ బీజాలతో సంబంధం లేకుండా సిద్ధ బీజాల ద్వారా జరిగేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే అసెక్సువల్ రిప్రొడక్షన్గా పిలుస్తాం. అసెక్సువల్ రిప్రొడక్షన్. మూడవది సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే లైంగిక అవయవాలు అంటే సంయోగ బీజాశయాలు లేదా సంయోగ బీజాలు అటువంటివి ఏర్పడి వాటి కలయిక జరిగి ఆ విధంగా జరిగేటటువంటిది ఏదైతే ఉందో వాటిని సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. అంటే ఇక్కడ లైంగిక అవయవాలు అనేటటువంటివి ఏర్పడతాయి. స్త్రీ బీజాశయము, పురుష బీజాశయం, ఆర్కిగోనియం, యాంథరీడియం లాంటి నిర్మాణాలు ఏర్పడి ఆ విధంగా వాటిలో స్త్రీ బీజ కణము, పురుష సంయోగ బీజాలు లాంటివి ఏర్పడి అవి కలయిక చెంది N+N 2N ద్వైస్క సంయుక్త బీజం ఏర్పడేది జైగోట్గా ఏర్పడి
ఆ రకంగా జరిగేటటువంటి దాన్ని ఏమంటామంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఈ రకంగా మొక్కల లోపల మనకు వెజిటేటివ్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటువంటి 3 రకాల పద్ధతులు అయినటువంటివి ఉన్నాయి. జనరల్గా ఏమిటంటే మొక్కల లోపల ఫేవరబుల్ కండిషన్స్, అన్ఫేవరబుల్ కండిషన్స్ అనేటటువంటివి ఉంటాయి. అనుకూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులు. అనుకూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులు అనేటటువంటివి మనకు కనిపిస్తాయి. అందులో అనుకూల పరిస్థితులు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు శైవలాల గురించి చదువుకుంటున్నాం, ఆల్గే గురించి చదువుకుంటున్నాం. ఈ శైవలాలు మేజర్గా ఏమిటిది, నీటిలో ఆవాసం ఉంటాయి. అది ఏ రకమైన నీరైనా కావచ్చు, మంచినీరు కావచ్చు, సముద్రం నీరు కావచ్చు, బావులు కావచ్చు, కాలువలు కావచ్చు, ఏ రకమైనటువంటి కానీ వాటర్ సోర్స్ అనేటటువంటిది ఇక్కడ ముఖ్యం. అంటే సఫిషియెంట్ వాటర్ ఎప్పుడైతే ఉంటుందో అటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ శైవలాలకు అనుకూల పరిస్థితి, ఫేవరబుల్ కండిషన్గా మనం పరిగణిస్తాం. ఎప్పుడైతే వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందో ఆ ప్రదేశం లోపల వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది, క్షార లక్షణాలు అనేటటువంటివి పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అటువంటిది ఏంటిదంటే ఈ నీటిలో పెరిగే శైవలాలకు అన్ఫేవరబుల్ కండిషన్, అననుకూల పరిస్థితిగా మనం పరిగణిస్తాం. ఆ విధంగా అనుకూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులు అనేటటువంటివి 2 ఉంటాయి. అయితే ఈ జీవుల యొక్క లైఫ్ సైకిల్ లోపల, శైవలాల యొక్క లైఫ్ సైకిల్ లోపల ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో, అనుకూల పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితుల లోపల జనరల్గా ఇవి ఏం చేస్తాయంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్ను, అసెక్సువల్ రిప్రొడక్షన్ను జరుపుతాయి. వెజిటేటివ్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఈ 2 ప్రతి జీవిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్నిట్లో ఒకటి ఉండి ఇంకోటి ఉండకపోవచ్చు, లేకుంటే 2 కూడా ఉండొచ్చు. ఆ జాతి లక్షణాన్ని బట్టి అనుకూల పరిస్థితులు అంటే ఫేవరబుల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి సందర్భాల్లో జనరల్గా జరిగే రిప్రొడక్షన్ ఏమిటంటే వెజిటేటివ్ ఆర్ సెక్సువల్, లేదా వెజిటేటివ్ అండ్ అసెక్సువల్. వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటి ఈ 2 పద్ధతులు ఎప్పుడు జరుగుతాయంటే అనుకూల పరిస్థితుల్లో జరుగుతాయి, ఫేవరబుల్ కండిషన్స్ లోపల జరుగుతాయి. మరి సెక్సువల్ రిప్రొడక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ లోపల జరుగుతుంది. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్, జీవిత చరమాంకం, దాని లైఫ్ సైకిల్ యొక్క చివరి దశ లోపల ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు కానీ లేదా జీవిత చరమాంకం చివరి దశలో కానీ ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా వెజిటేటివ్ రిప్రొడక్షన్ కానీ అసెక్సువల్ రిప్రొడక్షన్ కానీ ఫేవరబుల్ కండిషన్స్ లోపల, అనుకూల పరిస్థితుల లోపల జరుగుతుంది. ఇక్కడ గమనించే విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ వెజిటేటివ్ కానీ అసెక్సువల్ రిప్రొడక్షన్ వల్ల కానీ ఆ జీవికి జరిగేది ఏమిటి అంటే వాటి యొక్క నెంబరు వేగంగా పెరుగుతుంది. ఏ జీవైనా తనను పోలినటువంటి జీవిని ఉత్పత్తి చేయాలి, తమ జాతిని అభివృద్ధి చేయాలనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ వెజిటేటివ్ రిప్రొడక్షన్ కానీ అసెక్సువల్ రిప్రొడక్షన్ కానీ ఈ దేనికి తోడ్పడుతుందంటే ఆ జాతి యొక్క సంఖ్యను వేగంగా పెంచడానికి తోడ్పడుతుంది. ఆ నెంబర్ అనేటటువంటిది వేగంగా పెరుగుతుంది. వెజిటేటివ్ రిప్రొడక్షన్లోనైనా కానీ లేదా అసెక్సువల్ రిప్రొడక్షన్లోనైనా కానీ ఈ యొక్క జాతి యొక్క నెంబర్ అనేటటువంటిది పెరగడానికి ఇవి తోడ్పడుతుంది. అదేవిధంగా సెక్సువల్ రిప్రొడక్షన్ తీసుకుంటే ఏమిటంటే ఇది జీవిత చరమాంకంలో కానీ అన్ఫేవరబుల్ కండిషన్స్, ప్రతికూల పరిస్థితులు లేదా అననుకూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి సందర్భంలో కానీ సెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ యొక్క గొప్పతనం ఏమిటి అంటే సెక్సువల్ రిప్రొడక్షను జాతి అంతరించిపోకుండా తోడ్పడుతుంది. జాతి అంతరించిపోకుండా ఉండడం కొరకు ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటటువంటి తోడ్పడుతుంది. అంటే వెజిటేటివ్ అసెక్సువల్ దేనికి పనికి వస్తుంది అంటే వాటి నెంబర్ను వేగంగా పెంచడానికి తోడ్పడుతుంది.
అదే సెక్సువల్ రిప్రొడక్షన్ ఆ జాతి నిలబడడానికి అంతరించిపోకుండా ఉండడానికి తోడ్పడడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఈ రైన్ సీజన్ లోపల రెయిన్ ఫాల్ అయినప్పుడు అంటే వర్షం పడినప్పుడు మనకు చిన్న చిన్న మడుగుల లోపల వర్షపు నీరు అనేటువంటిది నిలబడుతుంది. ఆ విధంగా నిలబడినటువంటి ఆ నీరు ప్రారంభ దశ లోపల నార్మల్గానే ఉంటుంది. కానీ కొద్ది రోజుల తర్వాత గమనిస్తే ఆ నీరు గ్రాడ్యువల్గా గ్రీనిష్గా మారడం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం కొన్ని ప్రాంతాల లోపల. అంటే ఏంటిదంటే ఆ నేల లోపల అంటే ఆ పాండ్ ఎండిపోయినటువంటి నీళ్ళు లేనటువంటి దశలో ఉన్నటువంటి ఆ మడుగు లోపల ఈ సెక్సువల్ రిప్రొడక్షన్లో ఏర్పడినటువంటి జైగోట్స్ సంయుక్త బీజాలు ఏవైతే ఉంటాయో ఈ థిక్ వాల్ కలిగి ఉండి ఆ ప్రతికూల పరిస్థితిని తట్టుకునేటువంటి ఆ జాకెట్ని కలిగి ఉండి రెస్టింగ్ స్టేజ్ లోపల ఉంటాయి. ఎప్పుడైతే అవి వాటర్ అందులోకి వస్తుందో దానికి ఫేవరబుల్ కండిషన్ ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు అది జర్మినేట్ అయ్యి ఆ మొక్కను ఏర్పరుస్తుంది. ఆ మొక్క ఏం చేస్తుంది, ఈ వెజిటేటివ్ రిప్రొడక్షన్ కానీ లేదా అసెక్సువల్ రిప్రొడక్షన్ కానీ జరపడం ద్వారా వాటి నెంబర్ను వేగంగా పెంచుతుంది. ఆ నెంబర్ పెరిగే కొద్దీ వాటర్ గ్రీనిష్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఈ రకంగా కొంతకాలం ఆ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా వర్షాలు తగ్గిపోతాయి, ఈ ఎండలు పెరిగిపోతాయి. ఆ క్రమం లోపల వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. చివరికి ఆ ప్లేస్ లోపల నీరంతా ఇంకిపోయే పరిస్థితి ఏర్పడేటువంటి సందర్భంలో ఆ జీవులన్నీ కూడా ఏం చేస్తాయి, వెజిటేటివ్ రిప్రొడక్షన్ను అసెక్సువల్ రిప్రొడక్షన్ను ఆపేసి దేనికి పోతాయి, సెక్సువల్ రిప్రొడక్షన్కి పోతాయి. పోవడం వల్ల ఏంటిదంటే అక్కడ ఆ సెక్సువల్ రిప్రొడక్షన్లో ఏర్పడినటువంటి అటువంటి గ్యామెట్స్ ఫ్యూజింగ్ కావడం వల్ల కలయిక వల్ల ఏర్పడినటువంటి ద్వయస్థితిక సంయుక్త బీజం ఏదైతే ఉందో అది మందమైన కవచాన్ని ఏర్పరచుకొని తిరిగి మళ్ళీ అది రెస్టింగ్ స్టేజ్కి పోతుంది. అంటే ఈ స్టేజ్ లేకపోతే ఏమిటంటే ఆ జాతి అంతా కూడా అంతరించిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటటువంటిది జాతిని నిలబెట్టడానికి తోడ్పడుతుంది. వెజిటేటివ్ అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేటటువంటిది జాతి యొక్క నెంబర్ సంఖ్య పెంచడానికి వాటి వ్యాప్తిని పెంచడానికి తోడ్పడడం అనేటువంటి జరుగుతుంది. వెజిటేటివ్ అండ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ జనరల్గా ఫేవరబుల్ కండిషన్స్ లోపల అనుకూల పరిస్థితుల్లో జరుగుతుంది. సెక్సువల్ రిప్రొడక్షన్ ఏమో జీవిత చరమాంకంలో కానీ లేదా అన్ఫేవరబుల్ కండిషన్ అంటే ఏంటిది, ఇంకా అది సర్వైవ్ అయ్యేటటువంటి అది మనుగడ సాగించేటువంటి పరిస్థితి లేకుంటుంది, అంటే అంతరించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది, అది సెక్సువల్ రిప్రొడక్షన్కి పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకు శైవలాల లోపల కూడా 3 రకాలైనటువంటి ప్రత్యుత్పత్తులు ఉన్నాయి. అవి వెజిటేటివ్ అండ్ సెక్సువల్ వెజిటేటివ్ అసెక్సువల్ సెక్సువల్ అనేటువంటి 3 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనకు శైవలాల లోపల ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ అనేటటువంటిది జరగడం అనేటువంటిది ఉంటుంది. అందులో మొదటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది ఏమిటంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్, శాకీయ ప్రత్యుత్పత్తి. వెజిటేటివ్ రిప్రొడక్షన్. ఈ వెజిటేటివ్ రిప్రొడక్షన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా జనరల్గా ఎప్పుడు జరుగుతుంది, అనుకూల పరిస్థితుల లోపల ఈ యొక్క శాకీయ ప్రత్యుత్పత్తి అనేటటువంటి జరుగుతుంది. శైవలాల లోపల ఎక్కువగా జరిగేది ఏమిటి అంటే ఈ వెజిటేటివ్ ప్లస్ అసెక్సువలే ఎక్కువగా జరుగుతుంది. అసెక్సువల్ జస్ట్ లాస్ట్ స్టేజ్లో జరగడం అనేటువంటిది, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ లైఫ్ సైకిల్ ఎండింగ్ లోపల జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేటువంటిది శైవలాల లోపల కొన్ని రకాలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఒకటి ఏంటిదంటే ఫ్రాగ్మెంటేషన్. మనం శైవలాల యొక్క థాలస్ల గురించి చెప్పుకున్నాం. క్లామిడోమోనాస్ లాంటివి అటువంటివి ఏకణయుతంగా ఉంటాయి. కొన్ని ఏకణ జీవులు కలిసిపోయి సమూహ జీవులుగా ఏర్పడతాయి, అంటే కాలనీ సీనోబియం లాగా ఏర్పడతాయి. మరికొన్ని ఫిలమెంటస్గా ఉంటాయి, మరికొన్ని ట్యూబ్ లాగా ఉంటాయి. ఈ ఫిలమెంటస్ ట్యూబ్ లాగా ఉండేవి బ్రాంచ్డ్గా ఉండొచ్చు, అన్బ్రాంచ్డ్గా ఉండొచ్చు, శాఖీయంగా ఉండొచ్చు, శాఖారహితంగానైనా ఉండొచ్చు. ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది జనరల్గా వేటిలో జరుగుతుందంటే ఫిలమెంటస్ తంతు రూపకంగా ఉండేటటువంటి, అంటే అనేక కణాలతో ఉండి ఈ పొడవుగా ఉండేటటువంటి శాఖాయుతంగా లేదా శాఖారహితంగా కణాలు ఒకదానిపైన ఒకటి ఉండడం వల్ల ఒక పొడవైనటువంటి నిర్మాణం ఏర్పడేటువంటి అటువంటి వాటిని ఫిలమెంట్స్ అంటాం.
ఎటువంటి అడ్డుగోడలు లేకుండా మొత్తం పొడవుగా ట్యూబ్ లాగా ఉండేటువంటి నాళాకారం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాచీరియా అటువంటి వాటి లోపల. జనరల్గా ఈ ఫ్రాగ్మెంటేషన్ ఏంటిదంటే ఈ ఫిలమెంటస్గా ఉండేటువంటి ట్యూబ్లెస్గా ఉండేటువంటి వీటి లోపల ఏమిటంటే ఏ కారణం చేతనైనా కానీ ఆ ఫిలమెంట్ బ్రేక్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా చిన్న చిన్న జీవులు ఆ ఫిలమెంట్ మధ్యన కొరికినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది రెండు ముక్కలుగా ఇరిగిపోతుంది. లేకుంటే నీటి అలల వల్ల కానీ మరే కారణం చేతనైనా గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ ఇన్సెక్ట్స్ వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ శైవలం సంబంధించినటువంటి తంతు ఫిలమెంట్ ఆల్గే యొక్క ఫిలమెంట్ ఏదైతే ఉందో అది ముక్కలైతే ఆ ఇరిగినటువంటి ఆ ముక్కలు ప్రతి ముక్క కూడా తర్వాత ఆ డివిజన్స్ ఏర్పరచుకొని సెల్ డివిజన్స్ ఏర్పరచుకొని పూర్తి స్థాయి ఫిలమెంట్గా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా జరిగేటటువంటి దాన్ని ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది స్పైరోజైరా సంబంధించినటువంటి ఫిలమెంటు. ఈ ఫిలమెంట్ ఏమైంది, మధ్య లోపల ఈ సెప్టా ఇక్కడ విరిగిపోవడం వల్ల ఏమైంది, రెండు పీసులుగా విరిగిపోయింది. ఇది ఈ రకంగా జరిగేటటువంటి దాన్ని ఏమంటామంటే మనం ఈ ఫ్రాగ్మెంటేషన్గా దీన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా తంతువు ముక్కలు కావడాన్ని ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఫ్రాగ్మెంటేషన్గా దాన్ని పిలుస్తాం. ఇది తంతురూపకంగా ఉండేటటువంటి బహుకణయుతమైన లేదా నాళాకారంగా ఉన్నటువంటి వాటి లోపల ఈ రకమైనటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటటువంటిది మనకు ఈ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జనరల్గా మనకు కనిపించేటటువంటి లక్షణం. తర్వాత రెండవది ఏంటిదంటే బైనరీ ఫిజన్, ద్విధా విచ్చిత్తి. ఇప్పుడు మనం ఫ్రాగ్మెంటేషన్ గురించి చెప్పినాం. అదేంటిది, అనేక కణాలతో ఉండి ఫిలమెంట్ లాగా ఉన్నటువంటి దాంట్ లోపల జరుగుతుందని చెప్పినాము. కానీ కొన్ని అల్ప శైవలాలు ఎట్లా ఉంటాయంటే ఏకకణయుతంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమిడోమోనాస్ కానీ లేకుంటే డయాటమ్స్ కానీ అటువంటి వాటి లోపల ఎట్లుంటుందంటే అవి ఏకకణయుతంగా ఉంటాయి. అటువంటి ఏకకణయుతంగా ఉండేటువంటి వాటిలో ఈ యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అంటే మనకు ఈ బైనరీ ఫిజన్, ద్విధా విచ్చిత్తి అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక మదర్ సెల్ అనేటటువంటిది కొంత స్టోరేజ్ ఫుడ్, నిలువ ఆహార పదార్థాలను బాగా స్టోర్ చేసుకొని అందులో ఉన్నటువంటి కేంద్రకము రెండుగా చీలిపోయి అదే క్రమం లోపల కణకవచం నుంచి ఎదురెదురుగా ఈ ఒక నొక్కులాగా ఏర్పడి అది గ్రాడ్యువల్గా లోపలికి స్ప్రెడ్ కావడం వల్ల ఒక మదర్ సెల్ అనేటువంటిది రెండు డాటర్ సెల్స్గా విడిపోతుంది. ఈ రకంగా విడిపోయేదాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష విభజన, లేకుంటే దీన్నే ఈ ద్విధా విచ్చిత్తి అంటే ఒక కణం రెండుగా విడిపోవడం. ఆ విధంగా ఒక మదర్ సెల్ రెండు డాటర్ సెల్స్గా విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఏకకణ జీవుల లోపలనేమో ద్విధా విచ్చిత్తి ద్వారా జనరల్గా మనకు శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా తంతురూపకంగా నాళాకారంగా ఉండే వాటి లోపల ఫ్రాగ్మెంటేషన్ ద్వారా మనకు శాఖీయ ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఇవి కాకుండా ఇంకొక రకమైనటువంటిది ఏంటంటే ఈ ఎకినేట్స్ అనేటటువంటివి కూడా కొన్నిటి లోపల ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. జనరల్గా ఎకినేట్స్ అనేటటువంటివి ఎప్పుడు ఏర్పడతాయంటే ప్రతికూల పరిస్థితుల లోపల ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ ఫిలమెంట్ ఇంకా జీవి ఇంకా సర్వైవ్ అయ్యేటటువంటి పరిస్థితి లేనప్పుడు ఆ ఫిలమెంట్లో ఉన్నటువంటి కొన్ని కణాలు ఏం చేస్తాయంటే అధికంగా పోషక పదార్థాలను, ఆహార పదార్థాలను స్టాక్ చేసుకొని దాని చుట్టూ కూడా ఒక మందమైనటువంటి కవచాన్ని ఏర్పరచుకుంటాయి. ఆ ఫిలమెంట్లో ఉండేటువంటి మిగతా సెల్స్ అన్నీ చనిపోయినా అవి సజీవంగా ఉండి విశ్రాంతి దశ లోపల ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అందులో ఉన్న జీవ పదార్థం సజీవంగా ఉంటుంది, అది విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఎప్పుడైతే దానికి అనుకూల పరిస్థితులు వస్తాయో, మీన్స్ వాటర్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో అప్పుడు దాని కణకవచం కరిగిపోయి అది అందులో ఉన్నటువంటిది డివిజన్ చెంది మళ్ళీ కొత్త ఫిలమెంట్గా అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎకినేట్స్ అనేటటువంటివి ఎప్పుడు ఏర్పడతాయి, ప్రతికూల పరిస్థితుల లోపల ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ సందర్భాల లోపల కొన్ని ప్రత్యేక పరిస్థితుల లోపల ఈ యొక్క ఎకినేట్స్ అనేటటువంటివి ఏర్పడేటటువంటి అవకాశం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ రకంగా ఫ్రాగ్మెంటేషన్, బైనరీ ఫిజన్, ఆ తర్వాత ఎకినేట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇంకొకటి ఏమిటంటే హార్మోగూన్.
హార్మోగోన్ ఫార్మేషన్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఫ్రాగ్మెంటేషన్ లాంటిది. ఈ హార్మోగోన్ అనేటటువంటివి జనరల్గా ఏమిటంటే మనకు ఈ సైనోఫైసీకి చెందినటువంటి నీలి ఆకుపచ్చ శేవలాలు ఏవైతే ఉంటాయో ఆ నీలి ఆకుపచ్చ శేవలాల లోపల మనకు ఈ హార్మోగోన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అందులోపల ఈ హెటిరోసిస్ట్లు అనేటటువంటివి ఉంటాయి. నాస్టాక్ కానీ సైటోనిమా కానీ ఇటువంటి వాటి లోపల మనకు ఈ హెటిరోసిస్ట్లు అనేటటువంటివి ఉంటాయి. అంటే ఆ ఫిలమెంట్ లోపల అక్కడక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాలు ఉంటాయి. ఆ కణాలను హెటిరోసిస్ట్లుగా దాన్ని పిలుస్తాం. అటువంటి ప్రదేశం లోపల వన్ సైడ్ వీక్గా అటాచ్ కావడం వల్ల అక్కడ విడిపోవడం వల్ల ఆ ఫిలమెంట్ రెండుగా విడిపోతుంది. ఆ విధంగా విడిపోయినటువంటి ఆ రెండు పీసులను ఏమంటామంటే హార్మోగోనియంలుగా పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసిలటోరియా తీసుకున్నట్లయితే ఆ ఫిలమెంట్ లోపల అక్కడక్కడ మధ్యలో కొన్ని కణాలు చనిపోవడం వల్ల ఆ ఫిలమెంట్ అనేది కొన్ని ముక్కలుగా విరిగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా విడిపోయిన ప్రతి ముక్కను కూడా ఒక హార్మోగోనియంగా పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఆ హార్మోగోనియంలో ఉండే కణాలు మళ్ళీ విభజన చెందడం ద్వారా పూర్తి ఫిలమెంట్ను ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా నీలి ఆకుపచ్చ శేవలాల్లో కనిపించే ఒక రకమైనటువంటి ఫ్రాగ్మెంటేషనే ఈ హార్మోగోనియం. అంటే ఆ ఫిలమెంట్ ఏదైతే ముక్కలు అవుతావో అంటే పీసులుగా విరిగిపోతాయో ఎవ్రీ పీస్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే హార్మోగోన్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఆ రకంగా మనకు ఈ యొక్క హార్మోగోన్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే బడ్డింగ్ అనేటటువంటిది అంటే కొన్ని రకాలైనటువంటి ఏకణ జీవుల లోపల వాటి నుంచి బొడిపిల్లాగా ఏర్పడి కొత్త కణాలు ఏర్పడే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని బడ్డింగ్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత మరికొన్నిటి లోపల ట్యూబర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అటువంటి వాటి లోపల లాంటి వాటి లోపల ఈ మూలతంతువుల పైన గుండ్రటి నిర్మాణాలు ఏర్పడి అవి ఈజీగా విడిపోయి అవి మొలకెత్తి కొత్త థాలస్ను ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఏర్పడే వాటిని ఏమంటామంటే ట్యూబర్స్గా పిలుస్తాం. అదేవిధంగా బల్బిల్స్ అంటే ఇవి కూడా ట్యూబర్స్ లాంటివి ఒక రకంగా. ఇవి కూడా లోపలనే రైజాయిడ్స్ మూలతంతువుల పైన ఏర్పడేటటువంటి నిర్మాణాలు. ఇవి ఈజీగా విడిపోయి కొత్త థాలస్ను ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. ఇదే లోపల థాలస్ యొక్క కింది భాగంలో ఉన్నటువంటి కణుపుల దగ్గర పిండి పదార్థంతో ఉన్నటువంటి అమైలమ్ స్టార్స్ పిండి నక్షత్రాలు అనేటటువంటివి ఏర్పడతాయి. అవి విడిపోవడం ద్వారా కొత్త థాలస్ను ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకు శేవలాల లోపల వివిధ పద్ధతుల ద్వారా మనకు ఈ శాకీయ ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏమిటంటే ఇక్కడ శాకీయ ప్రత్యుత్పత్తి అనేది డెఫినేషన్ ఏమిటిది అంటే ఎటువంటి సిద్ధ బీజాలు కానీ సంయోగ బీజాలతో కానీ సంబంధం లేకుండా శాకీయ దేహం ఏదైతే ఉందో థాలస్ ఏదైతే ఉందో ఆ థాలస్ నుంచే కొత్త మొక్కలు ఏర్పడేటటువంటి విధానం ఏదైతే ఉందో అటువంటి విధానాన్ని ఏమంటున్నామంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటున్నాం. శాకీయ ప్రత్యుత్పత్తిగా దాన్ని పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. అటువంటి దాంట్లోపల ఏంటిది ఫ్రాగ్మెంటేషన్, బైనరీ ఫిజన్, తర్వాత మనకు హార్మోగోన్స్ ఏర్పడడం, తర్వాత ట్యూబర్స్, ఆ విధంగా బల్బిల్స్, ఆ తర్వాత ఎకినిడ్స్ అనేటటువంటివి అన్ఫేవరబుల్ కండిషన్స్లో జరిగేటటువంటివి. మిగతావన్నీ కూడా ఫేవరబుల్ కండిషన్స్ లోపల జరిగేటటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకు ఈ శాకీయ ప్రత్యుత్పత్తి అనేటటువంటిది ఉంది. తర్వాత రెండవది ఏమిటంటే అసెక్సువల్ రిప్రొడక్షన్. ఇది కూడా అనుకూల పరిస్థితుల లోపల ఏర్పడేటటువంటి ఒక ప్రత్యుత్పత్తి విధానము. అసెక్సువల్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఎటువంటి లైంగిక అవయవాలు ఏర్పడవు అంటే యాంథరీడియం కానీ, ఆర్కిగోనియం కానీ,
అటువంటి అంటే పురుష బీజాశయాలు, స్త్రీ బీజాశయాలు, పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజాలు, ఇటువంటి వాటితోటి ప్రమేయం లేకుండా కేవలం స్పోర్స్ సిద్ధ బీజాల ద్వారా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి ఏదైతే ఉందో అటువంటి దాన్ని ఏమంటామంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సిద్ధ బీజాల ద్వారా జరిగేదాన్ని ఏమంటున్నాం? అలైంగిక ప్రత్యుత్పత్తి. సిద్ధ బీజాలు మీన్స్ స్పోర్స్. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే వాటిని ఏమంటాం? గ్యామెట్స్ అంటాం. సంయోగ బీజాలు అంటాం. అసెక్స్వల్లో ఏర్పడే వాటిని సిద్ధ బీజాలు అంటాం. సిద్ధ బీజానికి సంయోగ బీజానికి కొంత వేరియేషన్ ఉంది, ఖచ్చితమైనటువంటి వ్యత్యాసం అనేటటువంటిది ఉంటుంది. ఏమిటా వ్యత్యాసం అంటే సిద్ధ బీజాలు ఏ స్థితిలోనైనా ఉండవచ్చు. హ్యాప్లాయిడ్ కండిషన్లోనైనా ఉండొచ్చు, డిప్లాయిడ్ కండిషన్లోనైనా ఉండవచ్చు, ఇంకెట్లయినా కూడా ఉండవచ్చు. అంటే ఆ థాలస్ క్యారెక్టర్ను బట్టి ఆ థాలస్ ఎట్లా ఉంటే ఆ కండిషన్స్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధ బీజాలు ఏకస్థితికంగానైనా ఉండవచ్చు, ద్వయస్థితికంగానైనా కూడా ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ సెక్సువల్ రిప్రొడక్షన్లో ఏర్పడే గ్యామెట్స్ సంయోగ బీజాలు ఏవైతే ఉన్నాయో అవి 100% హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, ఏకస్థితికంగానే ఉంటాయి. ఏకస్థితికంగానే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు ఏకస్థితికంగా ఉండాలి అంటే సెక్సువల్ రిప్రొడక్షన్లో 2 గ్యామెట్స్ సంయోగం చెందుతాయి. ఆ సంయోగం చెందినప్పుడు అవి ఏకస్థితికంగా ఉండకపోతే ఆ జాతి యొక్క క్రోమోజోముల సంఖ్య డబల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా ఏ జాతిలోనైనా కానీ క్రోమోజోముల సంఖ్య ప్రతి తరంలో కూడా కామన్గా ఒకే నెంబర్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటిదంటే ఈ యొక్క రిడక్షన్ డివిజన్, క్షయకరణ విభజన అనేటువంటిది ప్రతి జీవి యొక్క జీవిత చక్రంలో ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాప్లాయిడ్గా ఉండేటటువంటి జీవుల లోపలనేమో జైగోట్ జర్మినేట్ అయ్యేటప్పుడు ఈ యొక్క రిడక్షన్ డివిజన్ జరుగుతుంది. డిప్లాయిడ్గా ఉండేటటువంటి జీవుల లోపలనేమో ఈ గ్యామెట్స్ ఏర్పడే ముందు గ్యామెట్ మదర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ రిడక్షన్ డివిజన్కి గురి కావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ రిడక్షన్ డివిజన్ జరగడం వల్ల ఏమిటంటే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. అక్కడ గమనించవలసింది ఏంటంటే సెక్సువల్ రిప్రొడక్షన్లో ఏర్పడేటువంటి సంయోగ బీజాలు 100% ఎట్లా ఉంటాయంటే ఏకస్థితికంగా ఉంటాయి. కానీ సిద్ధ బీజాలు ఏ స్థితిలోనైనా ఉండవచ్చు, ఏకస్థితిలోనైనా ఉండవచ్చు, ద్వయస్థితిలోనైనా కూడా ఉండవచ్చు. ఆ రకంగా మనకు అసెక్సువల్ రిప్రొడక్షన్ లోపల ఏం ఏర్పడతాయి? సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇంకొక విషయం ఏంటిదంటే సిద్ధ బీజాలు ఎప్పుడు కూడా ఇంకొక దానితోటి కలవవు. అవి నేరుగా అనుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు మొలకెత్తుతాయి. సిద్ధ బీజాలు డైరెక్ట్గా మొలకెత్తి దానికి సంబంధించినటువంటి థాలస్ను ఏర్పరుస్తాయి. సిద్ధ బీజాలు ఎప్పుడు కూడా ఇంకొక దానితోటి కలవవు. అదే సంయోగ బీజాలు, గ్యామెట్స్, సంయోగ బీజం ఆ పేరులోనే ఉంది సంయోగం. అంటే ఇవి ఖచ్చితంగా ఇంకొక స్ట్రెయిన్కు చెందిన అంటే ప్లస్ సంయోగ బీజము మైనస్ సంయోగ బీజంతో కలుస్తుంది, కంపల్సరీగా కలుస్తుంది. కలిస్తేనే దానివలన ఉపయోగం అనేటటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఆ వేరియేషన్ మనకు సిద్ధ బీజానికి సంయోగ బీజానికి ఉండేటువంటి వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. అయితే అసెక్సువల్ రిప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల ఏం జరుగుతుంది? సిద్ధ బీజాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇటువంటి సిద్ధ బీజాలు ఏకస్థితికంగానైనా ఉండవచ్చు, ద్వయస్థితికంగానైనా ఉండవచ్చు, ఇంకే రకంగానైనా ఉండేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. తర్వాత ఇందులోపల సిద్ధ బీజాలు ఏవైతే ఏర్పడుతున్నాయో సిద్ధ బీజాలు జనరల్గా ఈ ప్రత్యేకమైన దాంట్లోపల ఏర్పడతాయి. దాన్నే సిద్ధ బీజాశయము అంటాం. స్పోర్స్ ఎక్కడ ఏర్పడతాయి? స్పొరాంజియా లోపల ఏర్పడతాయి. సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయం లోపల ఏర్పడతాయి. ఆ విధంగా ఏర్పడేటువంటి సిద్ధ బీజాల యొక్క క్యారెక్టర్ను బట్టి, లక్షణాన్ని బట్టి ఈ అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేటటువంటిది కొన్ని రకాలుగా క్లాసిఫైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అవేమిటంటే జూస్పోర్స్ అంటే ఆ జూస్పోర్స్ ద్వారా జరగడము, యాప్లనోస్పోర్స్ ద్వారా జరగడము, ఆ విధంగా కొన్ని రకాలుగా దీన్ని వర్గీకరించడం అనేటటువంటిది జరిగిందనమాట. అందులో మొదటిది ఏమిటంటే జూస్పోర్స్. జూస్పోర్స్ మీన్స్ గమన సిద్ధ బీజాలు.
అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటువంటి సిద్ధ బీజాలు ఏవైతే ఉన్నాయో, సిద్ధ బీజాశయంలో ఏర్పడే సిద్ధ బీజాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధ బీజాలకు కషాభాలు ఉంటాయి. ఒకే కషాభం ఉండవచ్చు, రెండు ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు. అవి డిఫరెంట్ అంటే అందులో వేరియేషన్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ కామన్గా మనం అర్థం చేసుకునే విషయం ఏంటిదంటే కషాభాలు అంటే ఫ్లాజెల్లాస్ అనేటటువంటివి ఉంటాయి. ఆ ఫ్లాజెల్లాస్ ఎప్పుడైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి, ఈదుతాయి. అంటే ఇక్కడ కషాభాలు ఉన్నటువంటివి చెలిస్తాయి. అందుకే వీటిని ఏమంటున్నాం, గమన సిద్ధ బీజాలు, జూస్ పోర్స్ అంటాం. జనరల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈదాలంటే నీరు ఉండాలి. అంటే అర్థం ఏంటిది, నీటిలో కానీ చిత్తడి నేలల్లో కానీ పెరిగేటటువంటి శైవలాల్లో జనరల్గా అసెక్సువల్ రిప్రొడక్షన్లో ఏర్పడే స్పోర్స్ ఎట్లా ఉంటాయంటే జ్యూస్ స్పోర్స్గా ఉండేటటువంటి అవకాశం 99% ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నీరు లేదా నీటి అందుబాటు ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రదేశాల్లో పెరిగే శైవలాల లోపల అలైంగిక ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది, గమన సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఇటువంటి గమన సిద్ధ బీజాలు నీటిలో ఈదుకుంటూ ఒక అనుకూలమైనటువంటి ప్రదేశం బేస్ ఏదైతే లభించిందో అప్పుడు అది ఫ్లాజెల్లాలను కోల్పోయి మొలకెత్తి కొత్త థాలస్ను ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా మనకు ఈ గమన సిద్ధ బీజాల ద్వారా మనకు ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏమిటిదంటే సింజూస్పోర్ ఆర్ కాంపౌండ్ జూస్పోర్. సింజూస్పోర్ ఆర్ కాంపౌండ్ జూస్పోర్ అంటే బహుకేంద్రక సినోసైటిక్. అంటే ఇందులో ఇంతకుముందు జూస్పోర్ అంటే ఏకేంద్రక విధంగా ఉంటుంది. అట్లా అనేక కేంద్రకాలతో కూడినటువంటి ఈ జూస్పోర్స్ ఏవైతే ఉంటాయో అటువంటి దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ జూస్పోర్స్ అంటాం. ఆ రకంగా కొన్ని జీవుల్లో అటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఏర్పడతాయి. కానీ జనరల్గా నార్మల్ జూస్పోర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. వాచిరియా అటువంటి వాటి లోపల ఏంటిదంటే బహుకేంద్రకమైనటువంటి పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి సింజూస్పోర్ అనేటటువంటిది లేదా కాంపౌండ్ జూస్పోర్ అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటిది మనకు జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా మనకు ఈ యొక్క సింజూస్పోర్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆప్లనోస్పోర్. ఆప్లనోస్పోర్ అంటే ఇవి నిశ్చల సిద్ధ బీజాలు. నిశ్చల సిద్ధ బీజాలు. జూస్పోర్స్ అంటే చలన సిద్ధ బీజాలు. ఆప్లనోస్పోర్స్ అంటే నిశ్చల సిద్ధ బీజాలు. అంటే ఏమర్థం చేసుకుంటాం మనం ఇక్కడ, ఇవి చెలించలేవు. ఎందుకు చెలించలేవు అంటే వీటికి ఫ్లాజెల్లాస్ కషాభాలు అనేటటువంటి వీటికి ఉండవు. కషాభాలు లేకుండా ఉండేటటువంటి సిద్ధ బీజాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆప్లనోస్పోర్స్ అంటారు. జనరల్గా నేలపైన పెరిగేటటువంటి వాటి ఏవైతే శైవలాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటి లోపల మనకి ఈ రకమైనటువంటి ఏర్పడతాయి. సార్ కొన్నిటి లోపల నీటిలో పెరిగే వాటి లోపల కూడా ఏర్పడవచ్చు. ఎందుకంటే మనకు ఈ యొక్క రోడోఫైసికి చెందినటువంటి అటువంటి వాటి లోపల మనకు ఈ రకమైనటువంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటిది, కషాభాలు లేకుండా ఉండేటటువంటి సిద్ధ బీజాలు ఏవైతే ఉంటాయో వాటిని నిశ్చల సిద్ధ బీజాలు ఆప్లనోస్పోర్స్ అంటారు. ఇవి చెలించవు. మరి చెలించకుంటే ఎట్లా అంటే ఈ వాటర్ ఫ్లోటింగ్, ఒకవేళ వాటర్లో ఉంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడ ఉంటే అటు వెళ్ళిపోతాయి. ఒకవేళ అనుకూలమైన ప్లేస్ లభిస్తే అక్కడ స్టిక్ ఆన్ అయ్యి దానికి ఒక ఆధారానికి అంటిపెట్టుకొని అక్కడ కొత్త మొక్కగా పెరగడం అనేటటువంటి కొత్త థాలస్ను ఏర్పరచడం అనేటటువంటిది చేస్తుంది. ఆ రకంగా ఉండేటటువంటి దాన్ని ఏమంటామంటే ఆప్లనోస్పోర్స్గా వాటిని ఈ పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకొకటి ఏంటిదంటే ఈ యొక్క హైప్నోస్పోర్స్ సుప్త బీజాలు. సుప్త బీజాలు అనేటటువంటి ఒక రకంగా మనం ఎకినిట్స్గా భావించవచ్చు. అంటే ఇందులోపల ఏమిటంటే సేమ్ ఎకినిట్స్లో మాదిరిగానే అంటే ఈ అన్ఫేవరబుల్ కండిషన్స్ లోపల ఈ కొన్ని ఏం చేస్తాయంటే మందమైనటువంటి జాకెట్ కవచాన్ని ఏర్పరచుకొని అవి రెస్టింగ్ స్టేజ్ లోపల ఉండి ఆ తర్వాత అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు అవి మొలకెత్తి కొత్త థాలస్ను ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. జనరల్గా ఇవి ఏమిటంటే మనకు ఈ యొక్క హైప్నోస్పోర్స్ అనేటటువంటివి క్లోరోఫైసిస్ జాతుల లోపల మనకు ఈ సుప్త సిద్ధ బీజాలు అనేటటువంటివి జనరల్గా కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా
ఈ యొక్క హ్యాప్నోస్పోర్స్ అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఆటోస్పోర్స్. ఆటోస్పోర్స్ వీటిని స్వతసిద్ధ బీజాలు. ఇది కూడా కొన్ని క్లోరోఫైసి జాతుల లోపల కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులోపల ఏమిటంటే ఇవి కూడా ఒక రకమైన నిశ్చల సిద్ధ బీజాలు. పరిమాణంలో తప్ప అన్ని విధాలా ఇవి ఎట్లుంటాయంటే తల్లి కణాన్ని, మదర్ సెల్ను పోలి ఉంటాయి. ఆ రకంగా ఉండేటటువంటి వీటిని ఏమంటామంటే స్వతసిద్ధ బీజాలుగా వీటిని పిలుస్తాం. జనరల్గా ఇవి కూడా ఎక్కడ కనిపిస్తాయంటే మనకు క్లోరోఫైసి జాతుల లోపల క్లోరోకోకేల్స్, క్లోరెల్లా అటువంటి వాటి లోపల ఈ రకమైనటువంటి ఈ యొక్క ఆటోస్పోర్స్ అనేటటువంటివి మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా మనకు స్వతసిద్ధ బీజాలు అనేటటువంటి మదర్ సెల్ను పోలి జస్ట్ పరిమాణంలో తప్ప మిగతా అన్ని విధాల్లో మదర్ సెల్ను పోలి ఉన్నటువంటి సిద్ధ బీజాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని ఏమంటున్నాం ఆటోస్పోర్స్గా పరిగణిస్తాం. ఆ విధంగా మన క్లోరోఫైస్ లోపల అటువంటి నిర్మాణాలు అనేటటువంటివి ఏర్పడతాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే టెట్రాస్పోర్స్ అనేటటువంటివి ఇంకొక రకమైనటువంటి ఇవి చతుస్క సిద్ధ బీజాలు. టెట్రాస్పోర్స్ మీన్స్ చతుస్క సిద్ధ బీజాలు. అంటే ఇప్పుడు మనకు రోడోఫైసికి చెందినటువంటి ఈ యొక్క వీటి లోపల ఫియోఫైసి వాటి లోపల కొన్నిటి లోపల మనకి ఈ లక్షణం కనిపిస్తుంది అన్నమాట. చతుస్క సిద్ధ బీజం టెట్రాస్పోరోఫైట్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిసైఫోనియా లాంటి వాటిలో తీసుకున్నట్లయితే టెట్రాస్పోరోఫైట్ అనేటటువంటి ఒక దశ ఉంటుంది. అందులో ఉండేటువంటి దాంట్లోపల ఒక లైన్లో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా అందులో డిప్లాయిడ్గా ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఏం చేస్తాయంటే రిడక్షన్ డివిజన్ చెంది 4 సిద్ధ బీజాలుగా ఒక బంచ్ లాగా ఏర్పడతాయి. ఆ బంచ్ లాగా ఏర్పడేటువంటి వాటినే చతుస్క సిద్ధ బీజాలు అంటారు. ఇవి ఏకస్థితికంగా ఉంటాయి. ఆ రకంగా ఒక ద్వైస్కమైనటువంటి థాలస్ నుంచి నెక్స్ట్ స్టేజ్లో ఏకస్థితికమైనటువంటి థాలస్ ఏర్పడడానికి ఈ సిద్ధ బీజాలు అనేటటువంటివి తోడ్పడతాయి. కొన్ని రేర్గా కొన్ని జాతుల్లో కనిపించేటటువంటి లక్షణం ఇది టెట్రాస్పోర్స్గా వీటిని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా టెట్రాస్పోర్స్ అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత ఎండోస్పోర్స్ అంతఃసిద్ధ బీజాలు డెర్మోకార్ప్ లాంటి వాటి లోపల ఏంటిదంటే మదర్ సెల్ లోపల అంతర్గతంగా ఏర్పడేటువంటి సిద్ధ బీజాలు ఏవైతే ఉంటాయో వాటిని అంతఃసిద్ధ బీజాలుగా వీటిని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. జనరల్గా ఇవి ఫియోఫైసి, రోడోఫైసి అటువంటి వాటి లోపల కూడా ఈ యొక్క అంతఃసిద్ధ బీజాలు అనేటటువంటివి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఎక్సోస్పోర్స్ బాహ్య సిద్ధ బీజాలు. అంటే ఇంతకుముందు ఒక మదర్ సెల్ లోపల ఏర్పడుతుంది, జీవ పదార్థం అంతా ఒక స్పోర్గా ఏర్పడుతుంది. అటువంటి వాటిని అంతఃసిద్ధ బీజాలు అంటున్నాం. అట్లా కాకుండా ఒక బుడిపలాగా ఏర్పడి సిద్ధ బీజం బయటికి సెల్ నుంచి బయటికి ఏర్పడితే అటువంటి దాన్ని ఏమంటామంటే బాహ్య సిద్ధ బీజము ఎక్సోస్పోర్స్గా వాటిని పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆక్సోస్పోర్స్. ఈ ఆక్సోస్పోర్స్ అనేటటువంటిది ఏంటంటే డయాటమ్స్ లోపల కనిపిస్తుంది. ఆ డయాటమ్స్ లోపల ఉండేటువంటిది ఏంటంటే ఈ డయాటమ్స్ లోపల ఉండేటువంటి సెల్ ఎట్లా ఉంటుందంటే 2 పెట్రిడిస్ లాగా ఉంటుంది. ఒక చిన్న ప్లేటు, పెద్ద ప్లేటు, చిన్న ప్లేట్ పైన పెద్ద ప్లేటు బోర్లు ఇచ్చినట్లుగా ఉంటుంది. ఈ బైనరీ ఫ్యూజన్ ద్విధా విచ్ఛితి జరిగినప్పుడు ఏమవుతుందంటే 2 ప్లేట్లు ఓపెన్ అయిపోయి దేనికి ఆ 2 ప్లేట్లు కూడా దానికన్నా చిన్నగా ఉన్న ఇంకో ప్లేట్ని ఏర్పరచుకోవడం ద్వారా ఒక మదర్ సెల్ 2 డాటర్ సెల్స్గా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్రమంలో ప్రతిసారి ఏర్పడే ఒక కణం చిన్నగా ఉంటుంది. అది గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే జనరేషన్కు పరిమాణం తగ్గిపోతూ చిన్నగా అవుతుంది. ఆ విధంగా ఒక స్టేజ్కి వచ్చినాక పూర్తిగా చిన్నగా అయినప్పుడు అటువంటి వాటి నుంచి ఏర్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పోర్స్ని ఆక్సోస్పోర్స్ అంటారు. అప్పుడు ఆ ఆక్సోస్పోర్ అనేటటువంటిది జర్మినేట్ అయ్యి పూర్తి స్థాయి అంటే నార్మల్గా ఉండేటువంటి పెద్ద డయాటమ్ కణాన్ని ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఆ విధంగా సైజు ఏదైతే రెడ్యూస్ అవుతుందో ఆ రెడ్యూస్ అయినటువంటి సైజును తిరిగి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ఆక్సోస్పోర్లు అనేటటువంటివి తోడ్పడడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత కొన్ని పాలిసైఫోనియా అటువంటి వాటి లోపల కార్పోస్పోర్స్ ఏర్పడతాయి, టెట్రాస్పోర్స్ ఏర్పడతాయి. ఆ విధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి స్పోర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ రకంగా స్పోర్స్ ద్వారా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని దేనిగా పరిగణిస్తాం?
అసెక్సువల్ రిప్రొడక్షన్గా పరిగణిస్తాం. అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈరోజు మనం క్లాసులో ఏం తెలుసుకున్నాం? వెజిటేటివ్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్, శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. థాలస్ నుంచి కొత్త థాలస్లు ఏర్పడడాన్ని వెజిటేటివ్గా పిలుస్తున్నాం. సిద్ధబీజాల ద్వారా జరిగేటటువంటి దాన్ని అసెక్సువల్గా పిలుస్తున్నాం, అలైంగిక ప్రత్యుత్పత్తిగా పిలుస్తున్నాం. జనరల్గా ఈ రెండు కూడా ఫేవరబుల్ కండిషన్స్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు. వీటి వల్ల ఆ జాతి యొక్క నెంబర్ అనేటటువంటిది వేగంగా వృద్ధి చెందే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ రకంగా మనకు ఇందులో సేవల లోపల ఉన్నటువంటి వెజిటేటివ్ రిప్రొడక్షన్ అండ్